అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టండి. అలాగే ఒక లైక్ చేయండి. ఆడవాళ్లు నిద్రపోయే ముందు ఏం చేయాలి? అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఎలా అనుగ్రహిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్త్రీలు అంటే లక్ష్మీ స్వరూపం. ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఎంతో ఆనందించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. వాటిలో ఇంట్లో ఉన్న అన్ని గదులు కర్పూరం వెలిగించండి. ముఖ్యంగా మీ బెడ్రూంలో కర్పూరం వెలిగించి పడుకోండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఏదో ఒక గదిలో కనీసం హాల్లో అయినా సరే 2 లవంగాలు కాల్చి ఆ తర్వాత ఆడవాళ్లు నిద్రపోండి. దానివల్ల లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కర్పూరం వెలిగించిన లవంగాలు కాల్చిన రాత్రిపుట నిద్రపోయే ముందు ఆడవాళ్లకి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రిపూట ఇంటి ముందు ముగ్గు ఉండేలాగా చూసుకోండి. సహజంగా అందరూ ఉదయం పూట ఆడవాళ్లు ముగ్గులేస్తూ ఉంటారు. కానీ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు రాత్రి గుమ్మ ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు ఉండేలాగా ఆడవాళ్లు చూసుకోండి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గుని అష్టదళ పద్మం ముగ్గు అంటారు. శుక్రవారం రాత్రిపుట మాత్రం ఈ అష్టదళ పద్మం ముగ్గు ఇంటి గుమ్మం ముందుండేలాగా చూసుకోండి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలాగే సోమవారం రాత్రి నిద్రపోయే ముందు ఆడవాళ్లకు పని చేయాలి. ఒక గాజు గ్లాస్ తీసుకుని దాంట్లో రాళ్ల ఉప్పు పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇంట్లో ఎవరు చూడని చోట రహస్యంగా ఉంచండి. 3 రోజుల తర్వాత ఆ గాజు గ్లాసులో ఉన్న పసుపు కుంకుమ కలిపిన రాళ్ల ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్క చోట పోయింది. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సోమవారం రాత్రి నిద్రపోయే ముందు ఆడవాళ్లు ఈ పని చేయాలి. అలాగే స్త్రీలు శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు ఓం శ్రీం నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుని నిద్రపోండి. దానివల్ల కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రాత్రిపుట్ట నిద్రపోయే ముందు ఆడవాళ్లు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకుని పడుకోండి. చాలా మంది ఆడవాళ్లు నిద్రపోయే ముందు బొట్టు లేకుండా నిద్రపోతూ ఉంటారు. కానీ రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని పడుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అలాగే రాత్రిపుట నిద్రపోయే ముందు ఆడవాళ్లు ఉత్తర దిక్కులో ఇంట్లో కొద్దిగా నీళ్లు చల్లి నిద్రపోండి. ఎందుకంటే ఉత్తర దిక్కంటే కుబేరస్థానం. కుబేరుడు అనుగ్రహం ఉంటే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఎక్కడైనా హాల్లో ఉత్తర దిక్కులో కాసి నీళ్లు చల్లి ఆ తర్వాత నిద్రపోతే కుబేరుడు ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే ఇంట్లో నైరుతిలో రాత్రి నిద్రపోయే ముందు చీకటి లేకుండా చూసుకోవాలి. మీ ఇంటికి నైరుతి మూల ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు చీకటి లేకుండా చూసుకోవాలి. అక్కడ ఒక దీపం ఉండేలా చూసుకోవాలి. ఒక లైటు నైరుతిలో వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇంటి గుమ్మం బయట కూడా లైట్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా ఉండకూడదు అస్సలు. ఆడవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు పూజకు ఉపయోగించినటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో పూజ గదిలో వాటన్నిటిని తీసేసి పూజ గదిలో ఒక దీపం పెట్టండి. పూజ గదిలో అగరబత్తులు వెలిగించి నిద్రపోండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఒకవేళ పూజ గదిలో దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి నిద్రపోయేంత సమయం లేకపోతే కనీసం పూజ గదిలో లైట్ అయిన వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు పూజ గదిలో లైట్ వెలుగుతూ లేకపోతే చిన్న లైట్ అయిన వెలుగుతూ లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు అనేది చేయొద్దు. పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ రాత్రి నిద్రపోయే ముందు ఆడవాళ్లు పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా? కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా? ఈ పరిహారం చేసి చూడండి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.